టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఆయన 2 బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి లాభాల్ని అందుకున్నారు. సంతోషం కాసేపు కూడా ఉండకుండానే ఆవిరైపోతుందని అర్థమవుతుంది. నేడు ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన సోదరులు శిరీష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఇంటితో పాటుగా హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు మరికొంతమంది బడా నిర్మాతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారని తెలుస్తుంది. ఆ లిస్ట్ లో ఎవరెవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య డాక్ మహారాజు చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేశారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజుకు బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎదిగారు. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ దిల్ రాజుకు ఆశించిన లాభాలను తెచ్చిపెట్టలేదు. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం భారీ వసూళ్లనే సాధించింది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. ఇక ఈయనతో పాటుగా పుష్ప 2 మూవీ మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాములు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఈ సంస్థ నుంచి గత ఏడాది అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ అయింది. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1900 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకుంది. అలాగే ప్రముఖ వీరప్నేని రాముకు కూడా అధికారులు షాక్ ఇచ్చారు. నీకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థలు అలాగే ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించనున్నారని సమాచారం. ఐటీ అధికారుల లిస్టులోకి మరికొంతమంది చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఆ లిస్ట్ లోకి ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ చేరతారో చూడాలి.